Yeah.
ఆశలు నిరాశలు అయిపోయినా కూడా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనం తాకిన గొప్ప దేవుడు ఆయనని అందరూ నోరు తెరిచి ఆయన ఎన్నెన్నో వ్యాధులను మనం స్వస్థపరిచింది కదా. ఇప్పుడు ఏమైనా మీకు రోగాలు ఏదైనా కూడా ఆయన స్తుతించేది అంతే. హల్లెలూయా. దేవుడు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు. మన పాపాలకి పరిహారం ఆయనే చెల్లించిండు కాబట్టి అందరం మేము ఒకసారి పాడినప్పుడు మీరు నోరు తెలిసి ఇంకొకసారి మీరు పాడుదామా, దేవుడి మహిమ పంచుకుందామండి. హల్లెలూయా. నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్ల. సుందరుడవు సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. అందరం కలిసి సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. నిజముగా ఆయన మనల్ని ఎన్ని ఆపదలు మనం రక్షించడానికి జ్ఞాపకం పరచుకోనండి. మీరు మనసులో ఆయన ఆదరణ చేయండి. మంగళాక్షి ఎన్ని రోజులు అవుతుంది కన్నీటి ప్రార్థన చేయక ఆయన గణపతిస్తామని అనుసరించండి. ఆయన నిన్ను స్మరణ చేసి ఎంతో భాగ్యం వస్తున్నాడు. ఈరోజు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెప్తాం. ప్రతి ఒక్కరి మీ జీవితాలలో చేసిన గొప్ప త్యాగాలను బట్టి ఆయన స్తుతించేసి ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతించుదామా. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసి ఎవరికి వాళ్ళు కావాలి.